హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలంగాణ బ్యాంకర్. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నా. ప్రిపరేషన్ కూడా మంచిగా అవుతుంది అనుకుంటున్నా. సో అలాగే కానివ్వండి, ఇంకా 4 days ఉంది హార్డ్లీ అంతే. ఈరోజు 23rd ఆల్మోస్ట్ అయిపోయింది. సో వీ హ్యావ్ ఓన్లీ 4 days. 4 daysలో మీరు ఇప్పటికే ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ కానీ ఇంకా కంప్యూటర్ అవేర్నెస్ కానీ అంతా చూసుకుని ఉంటారు. అది మళ్ళీ బ్రష్ చేసుకోండి, రివైజ్ చేసుకోండి, వీడియోస్ ఇంకేమైనా ఉన్నా చూడండి. మీ అప్రోచ్ మీకు తెలుసు, మీరు అదే కంటిన్యూ చేయండి. అండ్ ఇంగ్లీష్ క్వాంటిటీ రీజనింగ్కి మీరు కంప్లీట్ టెస్ట్ పేపర్ సాల్వ్ చేస్తుండండి. అదే సెక్షనల్ టెస్ట్ అయినా లేకపోతే ఫుల్ టెస్ట్ అయినా యూ ప్లీజ్ కంటిన్యూ డూయింగ్ దట్. అండ్ మనకు నిన్ననే అడ్మిట్ కార్డ్స్ కూడా వచ్చినాయి. అండ్ 2 shiftsలో ఉన్నాయి ఈసారి ఎగ్జామ్. ఒకటి మార్నింగ్ 7 AM రిపోర్టింగ్ ఉంది. ఈ 7 AM ఇప్పుడు కన్సర్నింగ్ ఎందుకు అంటే చాలామంది ప్రతిసారి విత్ ఇన్ హైదరాబాదే ఉంటుండే అండ్ విత్ ఇన్ లోకల్ ప్లేసెస్లోనే ఉంటుండే ఎగ్జామ్. కానీ ఈసారి అదే రోజు రైల్వేస్ది ఎన్టీపీసీ సిబ్యాట్ ఎగ్జామ్ ఉంది. సో నాకు తెలిసి సెంటర్ షేరింగ్లో మనకు తక్కువ వచ్చినాయి కాబట్టి డిఫరెంట్ సెంటర్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ ది నేటివ్ ప్లేస్. అంటే ఇప్పుడు కొందరికి వరంగల్లో వచ్చింది, కొందరు కరీంనగర్లో వచ్చింది. వాళ్ళు మార్నింగ్ 7 AM రిపోర్టింగ్ అంటే ఇది కన్సర్నింగే. అంటే ఆ టైంకి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వరంగల్కి స్టార్ట్ అయ్యి 7కి ఇక్కడ ఉండాలి అంటే నువ్వు మార్నింగ్ 5కో 4:30కో స్టార్ట్ అవ్వాలి. సో అది చాలా రిస్కీ కూడా. కాబట్టి మీరు ఒకరోజు ముందే వెళ్ళి సెంటర్ చూసుకొని ప్రాపర్ అక్కడ ఏమైనా స్టే చేసి మార్నింగ్ 7 అంటే 7:30. 7 అంటే మోస్ట్లీ మొన్న కూడా మనకు లాస్ట్ ఎగ్జామ్కి 7 అనే అన్నారు, కాకపోతే 9కి ఎగ్జామ్ స్టార్ట్ అయింది. సో కానీ నాకు తెలిసి సారి లాస్ట్ మూమెంట్లో వచ్చి అందరూ ఎగ్జామ్ మిస్ అవుతుండ్రు అని కొంచెం ముందు 2 hours ముందు రిపోర్టింగ్ టైం ఇస్తున్నట్టుండ్రు. అండ్ ఇది కూడా క్లారిటీ లేదు ఇప్పుడు 7 అంటే మరి ఏ టైంకి ఎగ్జామ్ ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేస్తారు అన్నది వాళ్ళకే తెలియాలి, మనకు తెలియదు. కాబట్టి మనం సేఫ్ సైడ్ ఉండడానికి 7 అంటే అట్లీస్ట్ 7:30 వరకు, అండ్ కొత్త ప్లేస్ కాబట్టి 7:30 వరకు అక్కడ ఉండేటట్టు అంటే ముందు రోజే వెళ్ళి ఉండడం బెస్ట్. సో అది మీరు చూసుకోండి ఏ టైంకి అక్కడ ఉండాలి, ఎక్కడ మీ సెంటర్ అండ్ ఎప్పుడు వెళ్ళాలి అన్నది. యా, కమింగ్ టు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది క్వశ్చన్ పేపర్ అప్రోచ్. చాలామంది నన్ను అడిగినారు జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్ అదంతా వీడియోస్ చూస్తున్నాం, ఇంగ్లీష్ కానీ చేస్తున్నాం. కాకపోతే క్వాంటమ్ రీజనింగ్ చాలా కన్సర్న్ అయిపోయింది, దానిలో హార్డ్లీ ఎక్కువ అటెంప్ట్స్ చేయలేకపోతున్నాం అని చెప్పి చాలామంది అంటుండ్రు, కమెంట్స్ కూడా మెన్షన్ చేస్తుండ్రు. కాకపోతే ఇప్పుడు మీరు చేస్తున్న టెస్ట్ పేపర్ డిఫికల్టీ దాని మీద కూడా ఉంటుంది. ఇప్పుడు మోస్ట్లీ ఎట్లుంటుంది, టెక్స్ట్ బుక్ కానీ గైడ్లీ కానీ అఫెక్ట్స్ క్లౌడ్ కానీ ఇవంతా కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుంది. అంటే మనకు ఇక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఆ డిఫికల్టీ లెవెల్లో చేంజెస్ కనిపిస్తాయి. వీళ్ళు ఇంకా మనని కొంచెం ట్రైన్ చేయడానికి అంటే ద బెస్ట్ కోసం క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ కొంచెం పెంచి పెడతారు వీళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత డిఫికల్ట్ లెవెల్ మరి ఇక్కడ చూసినంత అక్కడ ఉండదు. అండ్ ఇంకో ఫ్యాక్టర్ ఏంటిది, ఇక్కడ ఇంట్లో మనం టెస్ట్ పేపర్ సాల్వ్ చేస్తున్నప్పుడు మనం మంచిగా ఫ్రీగా కూర్చొని రాసుకుంటాం కాబట్టి మనకు అంత టైం అన్న దాని మీద ఉండదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు అదే ఎన్విరాన్మెంట్లో ఉంటావు, నీతో పాటు అంతమంది టెస్ట్ రాస్తుంటారు, సిస్టమ్ ముందర అంతా స్టార్ట్ అయినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఇంకా లీజర్గా కూర్చొని ఫ్రీగా ఒక క్వశ్చన్ మెల్లే చదువుకుంటే అట్లా ఉండదు, ఫాస్ట్ని వెళ్ళిపోతుంటావు. కాబట్టి ఇక్కడ ఈ 2 ఫ్యాక్టర్స్ మైండ్లో పెట్టుకొని ఇక్కడ ఏవైతే అటెంప్ట్స్ నీకు వస్తున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు 10 చేయగలుగుతున్నావు అంటే ఉన్న టైంలో 30 minutesలో నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈజీగా 15 చేయగలుగుతావు. అంటే మళ్ళీ పక్కా నువ్వు చేయగలుగుతావు. మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వచ్చి సార్ నేను 15 చేయలేదు 10 చేసినా అని చెప్పి నన్ను అక్కడికి. ఎందుకంటే అక్కడ నువ్వు మనం ఏ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. సో ఏ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవాలి అన్న దాని గురించి ఈ వీడియో కూడా. సో నీ 10, 15, 20 ఎట్లయితే అన్నది తెలియాలంటే ఈ వీడియో చూడండి. ఒకవేళ ఇన్ కేస్ వీడియో కానీ లెంత్ వచ్చి సమ్ 20 minutes అబోవ్ వస్తే ప్లీజ్ మీరు 1.2x లేకపోతే 1.5x స్పీడ్ పెట్టుకొని చూడండి వీడియోని, కానీ వీడియో మాత్రం మిస్ కాకండి. అండ్ యా, మనకు తెలుసు వీ హ్యావ్ 5 sections. Starting with
GA కంప్యూటర్ అవేర్నెస్, ఇంగ్లీష్, క్వాంట్ అండ్ రీజనింగ్. అక్కడ ఎగ్జామ్లో ఇదే ఉండకపోవచ్చు సీక్వెన్స్. మనం ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనకు ముందే వస్తుంది కాబట్టి ఇట్స్ ఫైన్, అది చూసుకొని మీరు దాన్ని బట్టి చూడండి. ఇదైతే సీక్వెన్స్ ఉండదు. నేను ఇట్లా ఎందుకు రాసిన అంటే, ఇఫ్ యూ స్పీక్ అబౌట్ టైం, ఇండివిజువల్ సెక్షన్స్కి వీ హ్యావ్ 15 minutes ఫర్ దిస్ బోత్, అండ్ మిగతా అన్ని దానికి వీ హ్యావ్ 30 minutes. అండ్ క్వశ్చన్స్ వైజ్ చూస్తే వీ హ్యావ్ 40 questions ఫర్ ఎవ్రీ సెక్షన్. యా, సో ఈ టూకి వీ హ్యావ్ ఓన్లీ 15 minutes ఈచ్. సో జనరల్ అవేర్నెస్ కానీ కంప్యూటర్ అవేర్నెస్ కానీ ఈ రెండు ఏవైతే ఉన్నాయో అవి మనకు అంటే టైం టేకింగ్ కూర్చొని మంచి. ఇప్పుడు ఒక క్వశ్చన్ స్టార్ట్ అయింది, ఆ క్వశ్చన్ అరే ఇది ఎక్కడనో నేను చూసినట్టు గుర్తు నాకు, లేకపోతే ఏనా బీనా దీని ఆన్సర్, ఇట్లా నువ్వు ఆలోచించుకుంటున్నావు అంటే నీకు తెలియకుండా 2 to 3 minutes వెళ్ళిపోతుంది. ఇప్పుడు నువ్వు 40 questions నువ్వు 15 minutesలో చేయాలంటే నువ్వు ఒక క్వశ్చన్కి 3 to 2 minutes 2 to 3 minutes ఇచ్చినావు అంటే వేస్ట్ కదా. సో నువ్వు 40 questions చూడలేవు. నేనేమంటున్నా అంటే యూ హ్యావ్ టు విజిట్ ఆల్ ద 40 questions. అన్ని సెక్షన్స్లో 40 questions అన్నీ నువ్వు చూడాలి. అప్పుడే నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అట్లా ఒక క్వశ్చన్కి లీజర్గా మంచి టైం ఇచ్చి నువ్వు చేసినావు అనుకో, నువ్వు హార్డ్లీ 1 to 25 questions మాత్రమే చేయగలుగుతావు. మిగతా 15 questions నువ్వు అసలు చూడలేవు నువ్వు. సో ఏమో మనకు తెలియదు, నువ్వు నేర్చుకున్న దాంట్లో మిగతా 15 questions సమ్ 5 తగలొచ్చేమో. కాబట్టి నువ్వు వేస్ట్ చేయకు టైం. ఏదైతే క్వశ్చన్ నీకు తెలియదు అని ఉంటుందో ఆ క్వశ్చన్ వదిలేసేయి, స్కిప్ చేసేదాన్ని. నీకు తెలిసిన దానికోసం చూడు. అట్లానే ఫాస్ట్గా వెళ్ళిపో. నీకు అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు మధ్యలో నీకు మార్క్ ఫర్ రివ్యూ ఉంటుంది. నీకు ఏదైనా క్వశ్చన్ 2 optionsలో డౌట్ ఉండి ఏదో అనిపించినప్పుడు అది మార్క్ ఫర్ రివ్యూ కొట్టుకొని వెళ్ళిపో. అన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత నీకు మళ్ళీ ఒక సమ్ 2 to 3 minutes ఇట్లా మిగిలితే అప్పుడు నువ్వు మార్క్ ఫర్ రివ్యూకి రా. కాకపోతే నువ్వు ఇట్లనే ఒకటే దగ్గర స్టక్ అయిపోయినావు అంటే మిగతా క్వశ్చన్స్కి నీతో టైం ఉండదు, నువ్వు చూడలేవు. ఈ 2 sectionsలో మీరు అది చేయండి. మీకు తెలిసినవి ఫస్ట్ పెట్టుకుంటూ వెళ్ళండి, డౌట్ ఉన్నాయి మార్క్ ఫర్ రివ్యూ పెట్టండి. మొత్తం అయిపోయిన తర్వాత మీకు టైం మిగిలితే మళ్ళీ వచ్చే మార్క్ ఫర్ రివ్యూవి ఫినిష్ చేసుకోండి. సో అది ఈ 2 ఇఫ్ జనరల్ అవేర్నెస్ ఆర్ కంప్యూటర్ అవేర్నెస్. నెక్స్ట్ అవి వదిలేసి ఇంకా మన ఏవైతే ఉన్నాయో వాటికి వస్తే ఇంగ్లీష్, క్వాంట్ అండ్ రీజనింగ్. ఇంగ్లీష్లో ఇట్స్ ఫైన్, నీకు డిఫికల్టీ లెవెల్ అంతా నువ్వు IBPS PO రాసి వచ్చి RRB PO రాస్తే నీకు ఆ డిఫికల్టీ లెవెల్ తెలిసిపోతుంది, అంత డిఫికల్ట్ లేదు అని చెప్పి. బట్ స్టిల్ ఇంగ్లీష్లో కూడా మనం కొన్ని తప్పులు చేస్తుంటాం. టైం టేకింగ్ ప్రతి దాంట్లో ఉంటాయి. అందుకే ఇది ఇప్పుడు నీకు సమ్ 4 hours టైం ఇస్తే నువ్వు పేపర్ అంతా చేస్తావు, కానీ నీకు ఇచ్చేది వాడు ఓన్లీ కొంచెం టైమే. ఆ కొంచెం టైంలో నీకు 2 hours టైంలో నీకు ఎంత చేయగలుగుతావో అంత అది ఇంపార్టెంట్. సో ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్ కన్సల్ట్ చేసుకుంటే దాంట్లో మనకు ఉన్న అన్ని దాంట్లో ఇప్పుడు మనకు చాలా ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ థింగ్ నువ్వు చెయ్యొద్దు, అసలు చెయ్యొద్దు అనుకున్నది రీడింగ్ కంప్రహెన్షన్. రీడింగ్ కంప్రహెన్షన్ ఆ ప్యాసేజ్ ఏదైతే ఉంటుందో నువ్వు అదంతా చదువుకుంటూ పోయినావంటే నీకు తెలియకుండానే నువ్వు అక్కడ 10 to 12 minutes వేస్ట్ చేస్తావు. సో నువ్వు ప్యాసేజ్ చదవడానికి 6 to 7 minutes పోయినా నువ్వు మళ్ళీ క్వశ్చన్స్లో ఒక్కొక్క క్వశ్చన్లో ఆప్షన్స్లో మళ్ళీ 3 to 4 sentences ఉంటాయి ఒక్కొక్కటి. సో నువ్వు అట్లా అవంతా చదువుకుంటున్నావు అంటే నీకు తెలియకుండానే నువ్వు 10 to 12 minutes అక్కడనే వేస్ట్ చేసుకుంటావు. 12 minutes నువ్వు ఓన్లీ ఒక 1 to మహా అంటే హార్డ్లీ 1 to 7 వస్తాయి, ఇంకా అంతకు మించి రావు. 1 to 7 1 to 5 వస్తాయి రీడింగ్ కంప్రహెన్షన్. నీకు ఆ 7 questions చేయడానికి నువ్వు సగం టైం వాడితే మిగతా సగం టైంలో నువ్వు ఎన్ని కవర్ చేయాలి? 33 దాకా కవర్ చేయాలి, అది కష్టం కదా. సో రీడింగ్ కంప్రహెన్షన్ అన్నది ఫస్ట్ అసలు చేయకండి. అండ్ సెకండ్ థింగ్ ఏదైతే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఉంటుందో, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్లో వీ హ్యావ్ 2 types. ఫస్ట్ టైప్లో అది ఎట్లా ఉంటుందంటే 5 questions. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ పక్క 5 questions ఉంటాయి. ఆ 5 questionsలో మనకు 2 typesలో ఫస్ట్ టైప్ 5 different questions ఉంటాయి, అంటే డిఫరెంట్ స్టోరీ. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కో స్టోరీ ఉంటుంది. అండ్ దానికి వచ్చే ఆప్షన్స్ ABCDE ప్రతి ఒక్కటి 1-linerలు ఉంటాయి, 1-liner సెంటెన్స్లు ఉంటాయి. ఇది చాలా ఈజీ. అండ్ ఆప్షన్స్లో కూడా ABCDE
లేకపోతే ఏసీబిడిఈ అట్లా అట్లా అవి ఆప్షన్స్ ఉంటాయి. అది ఈజీ, అది చేసేయండి మీరు. అది వదిలేసేయకండి, అది చేయండి. అది మళ్ళీ ఇది సెకండ్ క్వశ్చన్ పోయినామంటే మళ్ళీ ఇంకో స్టోరీ అట్లా వస్తే చేయండి. అది డిఫరెంట్ లెవెల్ తక్కువ ఉన్నట్టు అది చేసేయచ్చు. అది కాకుండా సెకండ్ స్టోరీ ఉంటుంది, ఏది మన సెంటెన్స్ రీఅరేంజ్మెంట్లో. ఇది ఇంకా దిమాకరం. అది ఎట్లుంటుంది అంటే కంప్లీట్ వాడు నీకు ఏబిసిడిఈఎఫ్ అట్లా 6 సెంటెన్స్లు ఇస్తాడు. నీకు వచ్చే 5 క్వశ్చన్లు మొత్తం ఒకటే స్టోరీ ఉంటుంది. నీకు ఆప్షన్స్ ఏవైతే క్వశ్చన్స్ అడుగుతాడో ఆ క్వశ్చన్స్లో ఏముంటాయి క్వశ్చన్స్, ఫస్ట్ సెంటెన్స్ ఏది, ఫోర్త్ సెంటెన్స్ ఏది, థర్డ్ సెంటెన్స్ ఏది, ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్ అది అడుగుతాడు అంతే. అది నీకు మళ్ళీ దీంట్లో మెయిన్గా ఒక్కొక్క ఆప్షన్లో అంటే ఇప్పుడు ఏబిసిడి వాడు ఇస్తాడు కదా, ఒక్కొక్క పాయింట్లో నీకు 3 to 4 లైన్ సెంటెన్స్లు ఉంటాయి. ఇప్పుడు నువ్వు అదంతా చదువుకుంటూ పోతే నీకు టైం పడుతుంది. అండ్ దీంట్లో నీకు మైనస్ అయ్యేది ఏడా అంటే ఇప్పుడు సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అయిన తర్వాత ఏసీబిడిఈఎఫ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఆన్సర్ అనుకోండి రీఅరేంజ్మెంట్. నువ్వు మర్చిపోయి నువ్వు ఈ ఎఫ్ ఇక్కడ కాకుండా ఇక్కడ రాసుకున్నావు అనుకో సెకండ్లో, అయినా నీకు సెకండ్ సెంటెన్స్ ఎఫ్ అవుతుంది కానీ నువ్వు సి పెట్టింటావు, థర్డ్ సెంటెన్స్ సి అవుతుంది కానీ నువ్వు బి పెట్టింటావు, ఫోర్త్ సెంటెన్స్ బి అవుతుంది కానీ నువ్వు డి పెట్టింటావు. అట్లా నీకు మైనస్ అయ్యేవి చాలా ఉంటాయి. కాబట్టి ఇటువంటిది టచ్ చేయకండి అప్పుడే. ఈ 2 కాకుండా మిగతావి ఏముంటాయి అవన్నీ చేసేయండి. ఇప్పుడు ఇంకా క్లోజ్ టెస్ట్ ఉంటుంది, వర్డ్ రీప్లేస్మెంట్ ఉంటుంది, సెంటెన్స్ కరెక్షన్ ఉంటుంది, ఇంకా ఇంకేముంటాయి జంబుల్డ్ సెంటెన్స్ ఉంటుంది. ఇట్లా ఏవేవి ఉన్నాయో అవన్నీ మీరు చేసేయండి. ఫస్ట్ చేసేసి ఏవైతే స్కిప్ చేసిన ఈ 2 ఉన్నాయో అవి లాస్ట్ చేయండి. అట్లా మీరు టైంని మంచిగా యూజ్ చేసుకోగలరు. మీరు ఇక్కడనే ఇదే ఫస్ట్ స్టార్ట్ చేసి మొత్తం సెంటెన్స్ ప్యాసేజ్ చదువుకుంటూ కూర్చుంటే మీరు అటెంప్ట్స్ హార్డ్లీ తిప్పి కొట్టినా కూడా 10 కంటే ఎక్కువ అటెంప్ట్స్ చేయలేరు. కాబట్టి ఇవి వదిలేసి ఇవన్నీ ఫాలో చేసేసుకుంటే వీటికి మీరు వచ్చి మంచి కొంచెం టైం తీసుకొని కూడా చేసుకోవచ్చు. 30 minutesలో మీరు ఒక ఈజీగా ఒక 25 అబోవ్ స్కోర్ చేసుకోగలరు, అటెంప్ట్ చేయగలరు, మంచి స్కోర్ కూడా చేసుకోగలరు అక్యురసీ ఉంటే. సో ఇది ఇంగ్లీష్ అప్రోచ్ అవ్వాల్సింది. రీడింగ్ కంప్రిహెన్షన్ ఒకటే మైండ్లో పెట్టుకుని రీడింగ్ కంప్రిహెన్షన్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్లో సెకండ్ టైం ఉంది అంటే ఈ 2 పక్కకు పెట్టి మిగతా అన్ని ఫస్ట్ చేసేయండి. ఆ తర్వాత లాస్ట్కి రెడీ చేయండి. అండ్ ఇప్పుడు మన అస్సలు ఘట్టాలకు వస్తే క్వాంట్ అండ్ రీజనింగ్. ఫస్ట్ ఇఫ్ యూ స్పీక్ అబౌట్ క్వాంట్లో మనకు డిఐస్ ఉంటాయి. క్వాంట్ని మనము 3 typesగా డివైడ్ చేయవచ్చు. ఒకటి డిఐస్, ఇవి మనకు మినిమం 3 వస్తాయి. తర్వాత సెకండ్ టైప్ ఏవైతే మనం అర్థమెటిక్ ఉంటుంది, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇంకా ఏజెస్, ఇవి ఏవైతే ఉంటాయో పార్ట్నర్షిప్, ఇవి ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఎన్నో నెంబర్ రావచ్చు. ఇది ఒక టైప్. అండ్ థర్డ్ టైప్ ఏంటిదంటే ఈ 2 కాకుండా మిగతా ఏవైతే ఉంటాయో, ఈ మిగతా ఏవైతే ఉంటాయో ఇవి మనం వీటిలో మనకు అవి వస్తాయి. అప్రాక్సిమేషన్, ఇంకా ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, మిస్సింగ్ నెంబర్, రాంగ్ నెంబర్ సిరీస్. ఇట్లా మిస్సింగ్ నెంబర్, రాంగ్ నెంబర్ ఏదో ఒకటి వస్తుంది. ఇప్పుడు మిస్సింగ్ నెంబర్ వచ్చిందంటే మనకు కొంచెం డిఫరెంట్ లెవెల్ ఈజీ ఉన్నట్టు, రాంగ్ నెంబర్ వచ్చిందంటే ఇంకా మనని అయిపోయినట్టు. సో ఇక్కడ వీటిలో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ క్వాంట్ సెక్షన్ స్టార్ట్ అయినప్పుడే 1 నుంచి 40 క్వశ్చన్స్ చూడాలి. ఎందుకంటే నీ టార్గెట్ ఏంది 40 క్వశ్చన్స్ చూడటం. ఎందుకంటే నేను చాలా మందితో ఇవి ఏవైతే అప్రాక్సిమేషన్స్ ఉంటాయో ఇవి మినిమం ఒక 3 క్వశ్చన్లన్నీ వస్తాయి. ఇది ఆర్ఎల్బి పిఓ కాబట్టి మినిమం 3 అన్నీ వస్తాయి. ఇంకా రాలేదు అంటే ఇంకా నీ డిఫికల్టీ లెవెల్ అర్థమైపోవాలి. లేదు వచ్చింది అంటే ఈ 3 నువ్వు స్కోరింగ్ అది. కాకపోతే ఇది ఎక్కడ ఉంటుంది, నీకు ఇంకా టైం బ్యాడ్ ఉంటే ఇది నీకు లాస్ట్లో ఉంటుంది, 30 to 40 మధ్యలో ఉంటుంది.
30 to 40 క్వశ్చన్స్లో ఉంటుంది అది. ఇప్పుడు 30 to 40 క్వశ్చన్స్లో అది ఉండి నువ్వు డిఏ చేసుకుంటూ కూర్చున్నావు అనుకో, లేకపోతే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవి ఏంటిదంటే సపరేట్గా ఒక్కొక్క క్వశ్చన్ 4 to 5 లైన్స్ ఉంటుంది. నువ్వు ఆ క్వశ్చన్ అంతా చదవాలి, 4-5 లైన్లు చదవాలి, మళ్ళీ తర్వాత దాని అప్రోచ్ తెలుసుకోవాలి, మళ్ళీ దాన్ని సాల్వ్ చేయాలి, దానికి ఆన్సర్ పెట్టాలి. మినిమం 2 to 3 మినిట్స్ ఒక్కోదానికి పోతుంది. ఇప్పుడు నువ్వు ఒక్కోదానికి 3 మినిట్స్ పెట్టుకున్నా, నువ్వు 5 చేసే లోపు నువ్వు 15 మినిట్స్ దానికి సగం టైం ఇచ్చేస్తావు దానికి 5 క్వశ్చన్లకు. దాని బదులు డిఏ చేసుకోవచ్చు కదా, నీకు దానికంటే కొంచెం ఈజీ అది. అంటే నువ్వు ఇట్లా టైం వైజ్ చూసుకుంటే ఇప్పుడు నీకు ఒక 10 మినిట్స్లోనే 5 వచ్చేస్తాయి నీకు. 10 మినిట్స్లో పజిల్లో అది సరే డిఐ వచ్చేసిందంటే 5 క్వశ్చన్స్ వచ్చేస్తాయి కదా అట్లా. అందుకు ఇది చెయ్యొద్దు. ఫస్ట్ నువ్వు పేపర్ స్టార్ట్ అయినప్పుడే 1 నుంచి 40 క్వశ్చన్స్ ఫాస్ట్ చూసేయండి. దాంట్లో డిఐ తగులుతాయో మనకు ఒక టైప్, మొత్తం 3 టైప్స్లో ఒక డిఐ కదా, డిఐస్ ఎక్కడెక్కడ తగులుతాయో అవి నీ రఫ్ షీట్లో రాసుకో. నీ రఫ్ షీట్లో డిఐ 1 క్వశ్చన్ నెంబర్ 16 to క్వశ్చన్ నెంబర్ 20 ఇట్లా రాసుకొని ఇది ఏం డిఐ, పై చార్టా, పారాగ్రాఫా, అది కూడా రాసుకొని అది ఇప్పుడు మనకు 3 ఉంటాయి కదా, డిఐ 2 డిఐ 3. ఇప్పుడు ఏ డిఐ నువ్వు అప్రోచ్ కావచ్చు మనం ఫస్ట్. ఇప్పుడు డిఐ 1 కొంచెం ఈజీ అనిపిస్తుంది మనకు చూసినప్పుడు, ఇది ఫస్ట్ టిక్ పెట్టుకో. తర్వాత సెకండ్ ఏదో దానికి 2 టిక్కులు, థర్డ్ ఏదో దానికి 3 టిక్కులు, అట్లా పెట్టుకో. ఏదో నీ క్లూస్ ఎట్లా స్టార్లు పెట్టుకుంటే టిక్కులు ఎట్లుంటో నీ ఇష్టం. సో ఫస్ట్ నువ్వు అన్ని క్వశ్చన్స్ కవర్ చేసే గ్యాప్లో ఇవి ఎట్లా వదిలేస్తావు, వీటికి నువ్వు రాసేసుకుంటావు. ఇంకా మిగిలిన ఇవి ఏవైతే ఉంటాయో చేసుకుంటూ పోతావు. అట్లా నువ్వు 40 క్వశ్చన్స్ కవర్ చేసే లోపు నీకు ఒక 5 మినిట్స్ పోయినా, లేకపోతే 10 మినిట్స్ పోయినా, ఆ 10 మినిట్స్లో నీకు ఏవొస్తాయో అవన్నీ అయిపోయింటాయి ఆల్రెడీ. తర్వాత నీకు మిగతా టైంలో నీకు డిఐస్ ఉన్నాయి కదా, ఏ డిఐ చేయాలి అన్నది నీకు ఆల్రెడీ రేటింగ్స్ ఇచ్చుకుంటావు కాబట్టి ఆ డిఐకి వెళ్ళిపో ఫస్ట్. తర్వాత సెకండ్ డిఐ చేయి. థర్డ్ డిఐ లేదు ఇది టైం టేకింగ్ అనిపించి నీకు లాస్ట్కి 5 మినిట్స్ మిగిలింది అట్లా ఉందనుకో, అప్పుడు అది వదిలేసి వీటిలో ఏదైతే ఏజెస్ కొంచెం ఈజీ ఉంటుంది అట్లా ఈజీ ఉన్నాయేమో అవి చేసుకో. ఇది ఫస్ట్ థింగ్ నువ్వు మైండ్లో పెట్టుకోవాల్సింది. క్వాంట్ అయినా రీజనింగ్ అయినా కూడా నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు ఆ సెక్షన్ స్టార్ట్ అయినప్పుడే 40 క్వశ్చన్స్ చూడాలి, అది ఇంపార్టెంట్. 40 క్వశ్చన్స్ చూసే ప్రాసెస్లో నువ్వు డిఐస్ కానీ నీకు తగిలినట్టే మధ్యలో క్వశ్చన్ నెంబర్, అది ఏం డిఐ, దాని కథ ఏంది, అది దాని డిఫికల్టీ లెవెల్ ఏంది రాసుకో. ఇంకా మిగతా క్వశ్చన్స్ ఏవైతే ఇవి వస్తాయో, అప్రాక్సిమేషన్, రాంగ్ నెంబరు, మిస్సింగ్ నెంబరు, ఇవి ఏవైతే వస్తాయో అవి చేసేసుకో. అండ్ ఇవి ఏవి వస్తాయో అవి స్కిప్ చేసి ఈ ప్రాసెస్ తర్వాత నువ్వు మళ్ళీ దీనికి కొంచెం సగం టైం పోయినా కూడా నీకు మళ్ళీ డిఐస్ ఏవైతే నువ్వు ఆల్రెడీ చేసుకొని ఉంటావు ఆ పాటికి నువ్వు ఒక 10 to 15 ఆల్రెడీ చేసేసి ఉంటావు కూడా. తర్వాత వీటికి రా, ఈ డిఐస్ ఏమున్నాయో ఒకటి చేసుకో. అట్లా ఈ అప్రోచ్కి నువ్వు పోయినావు అంటే నువ్వు పక్కా నీకు మినిమం స్కోర్ చేయగలుగుతావు. నువ్వు ఒక 15 అబోనే నువ్వు అటెంప్ట్ చేయగలుగుతావు. లేదు నువ్వు ఒకటే డిఐలే స్టార్ట్ చేసి అక్కడనే స్టక్ అయ్యి అదే దానిలో నువ్వు సగం టైం పోగొట్టుకున్నావు ఒక్క డిఐ చేయడానికి, లాస్ట్ డిఐ కూడా రాలేదనుకో, నీకు సగం టైం అయిపోయి నీ స్కోర్ 0లోనే ఉంటాను. కాబట్టి ఆ మిస్టేక్ అస్సలు చేయకండి. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నేను చెప్పినట్టు డిఐస్ నెంబర్స్ రాసుకోండి. ఇవి ఏవైతే థర్డ్ టైప్ ఉన్నాయో ఇవి వచ్చినాయంటే అవి చేసేసేయండి. సెకండ్ టైప్ టచ్ చేయకండి. ఇది క్వాంట్. ఇప్పుడు ఇంకా రీజనింగ్కి వస్తే, రీజనింగ్లో మనకు మిస్లేనియస్ ఉంటాయి, పజిల్స్ ఉంటాయి. సో అవి కూడా సేమ్ ఇంతే, ఏవైతే పజిల్స్ ఉన్నాయో 1 to 40 చూడడం ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆ చూసే లోపు నీకు పజిల్స్ ఎక్కడెక్కడ తగులుతాయో ఆ పజిల్ 1 సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్ 2 అది బిల్డింగ్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్, పజిల్ 3 అట్లా బ్లడ్ రిలేషన్ విత్ ఏదో అది కల్పిస్తారు అది. సో అట్లా పజిల్స్, డిఫరెంట్ పజిల్స్ ఏవైతే అవి రాసుకో. దాంట్లో ఏదైతే ఇప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్ ఏది ఏ వేరియబుల్ కూడా రాసుకో. ఇప్పుడు నేను ఇందాక వీడియోలో చెప్పినట్టు 3 వేరియబుల్స్ ఉంటాయి. ఏది
నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ 1 2 3 4 5 6 7 ఇప్పుడు 7 ఫ్లోర్స్ ఉంది. దాంట్లో పొజిషన్స్ ఇప్పుడు ఏజిఎం, జిఎం, క్లర్క్, అట్లా వాళ్ళ పొజిషన్స్ అవి. అండ్ వాళ్ళు మళ్ళీ పింక్ కలర్, రెడ్ కలర్, బ్లూ కలర్, అట్లా డిఫరెంట్ కలర్స్ కూడా ఇష్టపడుతుండ్రు. అట్లా ఇది 3 వేరియబుల్ అవుతుంది, 1 2 3. ఈ 3 వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం టైం టేకింగ్. అండ్ అది నువ్వు స్టార్ట్ చేసి ఏదన్నా మధ్యలో కొంచెం నువ్వు చదవడం అటు ఇటు చదివినా పజిల్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి నీకు ఆన్సర్ రాదు. సో ఆ దాంట్లో నీకు టైం వేస్ట్ అయిపోయి టెన్షన్ అయిపోయి ఇవంతా అవుతుంది. కాబట్టి ఇట్లా 3 వేరియబుల్ ఉన్నదానికి నువ్వు ఎట్లా స్టార్ రేటింగ్ ఇచ్చుకుంటావు కదా పజిల్స్ ఏవైతే ఉంటాయో, అది లాస్ట్కి. అది కాకుండా వేరే ఈజీ పజిల్ అనిపిస్తుంది చూడ, అది ఫస్ట్. కానీ ఈ మొత్తం మధ్యలో నువ్వు సెక్షన్ స్టార్ట్ అయినప్పుడే ఫస్ట్ 1 to 40 చూసుకుంటూ వెళ్ళిపో. దాంట్లో నీకు ఈజీ అనిపిస్తున్నాయి చేసుకుంటూ తిప్పుకుంటూ క్వశ్చన్స్, పజిల్స్ ఒక్కటి నువ్వు రాసుకో. తర్వాత లాస్ట్ పజిల్స్కి రా. ఏ పజిల్ ఫస్ట్ చేయాలో అది ఫస్ట్ చేసి సెకండ్ థర్డ్ అట్లా ఇంకా టైం వెళ్తే నువ్వు అనేది ఈ అప్రోచ్ చేసినావు అంటే నువ్వు నీకు దీంట్లో కూడా 15 to 20 అబోనే నువ్వు స్కోర్ చేసుకోగలవు. ఎందుకంటే మనం చేసే తప్ప అదే. ఇప్పుడు మనం ఓపెన్ చేసినా కూడా ఒక పజిల్ తగులుతుంది మనకు. టెన్షన్లో మనం స్టార్ట్ చేసేస్తాం పజిల్. ఆ పజిల్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నువ్వు ఏమైనా కొంచెం అటు ఇటు చదివి లేకపోతే దాన్ని ఆ పజిల్లోనే స్ట్రక్ అయినావంటే నీకు ఆడిగే సగం టైం అయిపోతుంది. ఇప్పుడు ఉన్న 30 minutesలో నువ్వు ఒక పజిల్ స్టార్ట్ చేసి ఆ పజిల్ రాలేదు, నీకు 15 minutes పోయింది. అప్పుడు నీ మైండ్ సెట్, నీ సిచ్యువేషన్ ఎట్లుంటుంది ఎగ్జామ్లో? ఇంకా 15 minutes ఉంది, నువ్వు 5 స్టార్టింగ్ పజిల్ స్టార్ట్ చేసినావు, అది 5 questions ఒక క్వశ్చన్ రాలేదు. ఇప్పుడు నీ స్కోర్ 0, సగం టైం అయిపోయింది. ఇంకా నీకు సగం టైమే ఉంది, నువ్వు ఇంకా 35 questions చూడనే లేదు. అప్పుడు ఎట్లుంటుంది సిచ్యువేషన్? ఒక్కసారి ఈ సిచ్యువేషన్లో నువ్వు పడ్డావంటే నీ మైండ్లోకి ఆ థాట్ వచ్చిందంటే ఇంకా అయిపోయా. నువ్వు నెక్స్ట్ 15 minutesలో హార్డ్లీ 6 to 7 questions కూడా నువ్వు చేయలేవు ఆ టెన్షన్కి. అరే అయిపోయింది ఇంకా నేను వెయిట్ చేసుకున్నా, పోయింది సగం టైం పోయింది. నా పక్కనోడు ఈ సగం టైంలో 10 or 15 questions చేసేసి ఉంటాడు. ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నా అంటే ఇంకో 15 minutesలో నేను 10 questions చేసిన, వాడు ఆ 10 questions చేసిన, వాడు నాకంటే 15 questions ముందే ఉండు కదా. ఇదంతా కూడా ఆలోచిస్తావు తెలుసా నువ్వు ఎగ్జామ్ హాల్లో. కాబట్టి ఆ పొజిషన్లో పోకండి. ఆ పొజిషన్లో పోవద్దు అంటే ఈ అప్రోచ్ ఫాలో కావండి. ఏంటిది? నువ్వు ఫస్ట్ సెక్షన్ స్టార్ట్ అయినప్పుడే 1 to 40 questions చదువుకుంటూ ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దాంట్లో పజిల్స్ వస్తే పజిల్స్ రాసేసుకోవాలి. ఏ పజిల్ ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ దాకా ఏది ఫస్ట్ చేయాలన్నది రాసేసుకొని ఆ తర్వాత ఏవేవి ఈజీ ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ పోయి లాస్ట్కి ఈజీ పజిల్ ఏదైతే నువ్వు ఫస్ట్ 1 star రేటింగ్ ఇచ్చుకుంటావో ఈజీ పజిల్ అది ఫస్ట్ చేసేసేయాలి. అట్లా యూ కెన్ మేనేజ్ టైం. ఇది స్మార్ట్ వే ఆఫ్ యూజింగ్ టైం. ఇది కావాల్సింది బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో. సో నేను ఒకసారి ఇట్లే తప్పు చేసింది. ఏది 3-4 years బ్యాక్ స్టార్టింగ్లో నేను రాసినప్పుడు. అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తా ఎగ్జాంపుల్ లాగా. ఎందుకంటే నేను ఫేస్ చేసింది ఫస్ట్ టైం రాసిన వాళ్ళు ఎవరైనా ఫేస్ చేయొచ్చు. ఓ పజిల్ ఉంది, అది సీటింగ్ అరేంజ్మెంట్స్, ఆల్ ఆర్ ఫేసింగ్ సెంటర్. ఈజీనే ఉంది, మంచిదే. అండ్ 8 members సీటింగ్. దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క సిటీ నుంచి ముంబై, పూణే, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ అట్లా ఒక్కొక్క సిటీ నుంచి ఉండ్రు. అండ్ వాళ్ళు ఏమని చెప్పిండ్రు దానిలో ఫస్ట్ లైన్ ఏముందంటే టీ ఈజ్ సిట్టింగ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ డి అని ఉంది. ఇప్పుడు ఇక్కడ టీ అనుకున్నామంటే ఇక్కడ డి అవుతుంది, ఆల్ ఆర్ ఫేసింగ్ సెంటర్ కాబట్టి. ఇది డి అవుతుంది, ఇది టీ అవుతుంది, సెకండ్ లెఫ్ట్ కాబట్టి. అట్లా ఆ కాన్ఫిడెన్స్ రొప్ప చేసుకుంటూ పోయి లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్లు వస్తలేవు. అరే ఎందుకు ఆన్సర్ వస్తలేదని చెప్పి మళ్ళీ అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఆన్సర్ రాలంటే ఏమో తప్పు చేసినావు అంటే నువ్వు మళ్ళీ స్టార్టింగ్ నుంచి చదవాలి. ఆ టెన్షన్లో నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి చదువుతుంటే నేను ఫస్ట్ లైన్లోనే ఇది సెకండ్ లెఫ్ట్ కాదు ఫస్ట్ లెఫ్ట్ అని ఉంది. ఫస్ట్ లైన్లోనే అది నేను ఫస్ట్ లెఫ్ట్ టెన్షన్లో సెకండ్ లెఫ్ట్ అని చదివి ఇట్లా వేసుకున్నాను. ఇప్పుడు ఇది దూడిపేసి ఇప్పుడు డీని ఇక్కడ వేసుకొని మళ్ళీ పజిల్ అంతా చేసే వరకు నాకు ఆ 5 questions చేసే వరకే నాకు హార్డ్లీ 20 minutes దాకా వెళ్ళిపోయింది. 15 to 20 minutes వెళ్ళిపోయింది. స్టార్టింగ్లో కదా అట్లే ఉంటుండే. అండ్ ఇంకా మొత్తంలో నేను 12 questions ఏమో చేసిన అంతే. సో అట్లా ఆ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు అట్లా కాకుండా టెన్షన్ ఏం లేదు, ఊకే టైం టిక్ చూడకండి. టైం టిక్ చూస్తే లేనిపోయిన టెన్షన్లు వస్తూనే ఉంటాయి. సో మనం ఏం చేయాలి మెయిన్గా, మనం అసలు టైం ఎందుకు చూడొద్దు అంటే నువ్వు
మంచిగా రిలాక్స్డ్ కూర్చొని మెల్లగా ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఒకటి తర్వాత ఒకటి మెల్లగా పెన్ను కదిలించుకుంటా చేస్తున్నట్టు ఉంటే నీకు టైం కన్సర్నింగ్ ఉండాలి. కానీ ఇక్కడ నువ్వు అట్లా లేదు కదా, నువ్వు ఎగ్జామ్ హాల్లో ఉన్నావు, ఎగ్జామ్ హాల్లో నువ్వు ఫాస్ట్గా నీ పెన్ను పోతూనే ఉంది, నువ్వు అంతా ప్రిపేర్డ్గా రెడీగా ఉండి నువ్వు చేసుకుంటూ పోతూనే ఉన్నావు. ఆ టైంలో నువ్వు టైం చూడాల్సిన అవసరం నెసెసిటీయే లేదు. టైం అయిపోతుంది, టైం అయిపోయే టైంకి అయిపోతుంది. నువ్వు ఇట్లా ఈ అప్రోచ్ నువ్వు వెళ్ళినావు అనుకో, నువ్వు పజిల్స్ మార్క్ చేసుకొని ఉన్నావు ఆల్రెడీ, మొత్తం 40 క్వశ్చన్స్ చదివినావు, ఈజీ అన్నీ చేసేసినావు. ఇప్పుడు చూడు టైం, ఇప్పుడు నీకు ఇంకో 15 minutes ఉంది అని అనిపించింది అనుకో టైం చూస్తే, ఆ 15 minutesలో పజిల్స్ కాబట్టి నువ్వు పజిల్ స్టార్ట్ చేస్తావు, ఓ పజిల్ చేస్తావు, 5 minutes పోతుంది, ఇంకా 10 minutes ఉంది, ఇంకా నీకు 2-3 పజిల్లు ఉన్నాయి, ఇంకో 10 minutes, ఇంకో 5 minutes, ఇంకో 2 పజిల్ చేసుకో అట్లా. సో ఈ అప్రోచ్లో పోతే నీకు మంచి టైం కూడా యూజ్ చేసుకోగలవు. సో యా ఇది. అండ్ టెన్షన్ మాత్రం పడకండి, మీరు మంచి ప్రిపేర్ అవుతున్నారు, ఇదే కంటిన్యూ చేయండి. అండ్ యా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇది మాత్రం క్వశ్చన్ పేపర్ అప్రోచ్ అయ్యే విధానం, అంటే మీకు డిఫరెంట్ ఏమన్నా ఆల్రెడీ మీరు చేసుకుంటుంటే మీకు డిఫరెంట్ అప్రోచెస్ ఏమన్నా ఉంటే ఇట్స్ ఫైన్. కానీ ఏ అప్రోచ్ లేకుండా ఓకే టైం టేకింగ్, నేను పజిల్ స్టార్ట్ చేసినాక పజిల్లో స్టక్ అయిపోతున్నా, నాకు టైం అక్కడనే వేస్ట్ అయిపోతుంది, నేను 10 కూడా చేయలేకపోతున్నా అన్న వాళ్ళకు ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇది ఫాలో అవ్వండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి, మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ కొన్ని ఏవైతే కట్ ఆఫ్స్ గురించి అడిగినరో, ఆర్ఆర్బి క్లర్క్ కానీ, ఇంకా కర్ణాటక కట్ ఆఫ్స్ కానీ, ఆర్ఆర్బి క్లర్క్ ఏపీ, ఇవన్నీ ఏమేమి ఉన్నాయో అవి కొంచెం ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను వీడియోస్ వేసి పెడతా. అండ్ అన్ని 28 ఎగ్జామ్ అయిపోతే 30 లోపు అవన్నీ వీడియోస్ కూడా పెట్టేస్తాను నేను. అండ్ యా మీరు తెలంగాణ బ్యాంక్ అని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకు చెప్పండి, ఎందుకంటే మనకు తెలుగులో ఉన్న ఛానల్ ఎక్కువ లేవు. అండ్ మనం నేను చెప్పినట్టు DCCT నాకు మంచి అనిపించింది, అందరూ వచ్చి దానిలో డిస్కషన్ పెడుతుంటే అన్ని మన వీడియోస్లో హైయెస్ట్ కమెంట్స్ వచ్చింది దానికే. అంటే అందరికి ఉంటుంది కదా, ఇప్పుడు నాకు తెలిసి 150 అబో కమెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు 150 మెంబర్స్కి నేను దానికి అందుకే దేనికి రిప్లై ఇవ్వలేదు, నేను ఎగ్జామ్ రాయలేదు కాబట్టి నేను రిప్లై ఇవ్వలేదు. అండ్ ఎవరెవరైతే వాళ్ళు రిప్లై ఇచ్చుకున్నారు, అండ్ 150 మెంబర్స్కి వాళ్ళ ఎన్ని అటెంప్ట్ చేసిండ్రో దాని గురించి, ఇంకెంతమంది 150, ఇప్పుడు నేను 151 అంటే 150 మెంబర్స్ ఎన్ని అటెంప్ట్ చేసిండ్రో నాకు తెలుసుకోవాలని ఉంటుంది. అదంతా నేను కమెంట్స్లో చూసి తెలుసుకుంటా. సో అట్లా ఒక్కొక్క ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇటువంటి ఛానల్స్ లేకపోతే ఏవైతే నార్త్లో ఉన్న ఛానల్స్ ఏవైతే ఉంటాయో ఏమైనా ఉండని, ఆ ఛానల్స్లో మనం పోయి ఎనీవన్ ఫ్రమ్ తెలంగాణ, ఎనీవన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని కొడుతుంటాం. మనకు దాంట్లో ఎవరో ఒకరు ఇద్దరు రిప్లై ఇస్తారు అంతే. బయట ఎంత రియాలిటీ ఉందో మనకు అర్థం కాదు. ఇటువంటి దాంట్లో ఇంకా మనకు తెలిసిన వాళ్ళందరినీ దీనిలో మనం తీసుకొని రాగలిగితే, ఇంకా ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ 880 ఏమో ఉండరు, అది ఇంకా కొంచెం ఎక్కువ పెరిగింది అంటే అంతమంది వచ్చి వాళ్ళ అటెంప్ట్స్ ఏందో పెట్టగలిగే ఛాన్స్ ఉంటుంది. సో అంతమంది పెడుతుంటే మనకు ఒక రియాలిటీ అర్థమవుతుంది, ఎంతమంది అటెంప్ట్ చేసిండ్రు, కట్ ఆఫ్ ఎంత ఉంటుండొచ్చు, అది మనకు కమెంట్ చూస్తేనే అర్థమైపోతుంది. సో దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఆస్పిరెంట్స్. అండ్ యా థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మంచిగా ప్రిపేర్ కండి, 3-4 days కూడా ఎగ్జామ్ మంచిగా రాయండి. Yeah, thank you.